కాకపోతే ఈరోజు వీడియో ఏంటి తెలుసా, అన్న చేతుల నుండే మేము ఈ కార్ని అయితే ఈరోజు పలగొట్టాలనిపించుకుంటున్నాం. మీకు తెలియని విషయం అంటే శ్రీప్రభ ఆఫీసాలు ఎందుకంటే మేము పోయేటప్పుడు మెసేజ్ చేయాలని కూడా వేయించినాం అన్నమాట. కార్ ఇవ్వడానికి దిగిపోతే మాకు ఫోన్ లా కనిపిస్తుంది ఆడ, అట్లా ఉంటుంది. మళ్ళీ శ్రీయాన కార్ అంటే ఏంద్రా మీ ఇద్దరు బోసిడికి వెళ్ళారా ఓడినట్టు? కార్కి ఎన్ని గేర్లు ఉంటాయి? 5 గేర్లు ఉంటాయి. ఒకటే గేర్ ఉంటాయి అన్ని ఇట్లా అంటారు మీరు మొట్ట అద్దం లేకపోతే నెక్స్ట్ డే చెయ్య. చేతులతో నువ్వే రాడ్ తీసుకోవాలి, చేతుల్లో పెడతాం. నీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే రాడ్ మా ఈశ్వరి బాధతో కొట్టదు, నువ్వు ఎట్ట కొట్టాలి తెలుసా? శ్రీ అని అంగ ఆడు కూడా కొడుతుంది చెప్పట్లు మీ వాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందరకు వస్తాం అన్నమాట. మీకు బేసిక్ ఏం చెప్పాలంటే, మా గురుగారు తెలుసు కదా శ్రీ అన్న, మాకు తెలియకుండా అన్న మా మీద చాలా పెద్ద డేర్ది ఏదో ప్లాన్ చేసిండంట. అది మా చోళలో పడినాయి. సో ఆయన కన్నా ముందే మేము ఏదైనా చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాం. మీకు తెలిసిందే కార్ తెలిసిందే కదా, స్విఫ్ట్ కార్. అయినా సో ఆయన అయితే చాలా ప్రేమగా కొనుక్కున్నాడు. దీనికి కొన్న పైసలు కన్నా చాలా పెట్టాడు దీనికైతే ఖర్చు. సో మేమైతే మామకు చాలా కొత్తగా డేర్ ఇద్దాం అనుకున్నాం. ఇది పెద్ద ఇసుక వస్తుంది. ఇప్పుడు ఈ కాదు మీద ఏం చేయాలనుకున్నా చేయకూడదు, ఎందుకంటే కొట్టింది అనమాట. మామ ఎలాంటి పెద్ద డైరీ ఇస్తా అనుకున్నాడు. సో అతనికన్నా మించి మేము ఇంకా ఇవ్వాలనుకున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏంటిదంటే, ఈ కార్ మీకు తెలిసిందే, ఈ అన్న కొన్న దానికన్నా దానికి డబల్ పెట్టిండి. ఇప్పటి వరకు చాలా చాలా అదృష్టంగా సేఫ్ అయిన రోజులు ఉన్నాయి దీని మీద. దీనికి మంచి మినీ కూపర్ లాగా తయారు చేసిండు. కాకపోతే ఈరోజు వీడియో ఏంటి తెలుసా, అన్న చేతుల నుండే మేము ఈ కార్ని అయితే ఈరోజు పలగొట్టాలనిపించుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు, మీరు తిట్టచ్చు కూడా ఈ వీడియో ఎందుకన్నా ఇవన్నీ మీకు అది ఇది అనుకున్నాయి. కాకపోతే మా మీద ఇచ్చే డేర్ ఎట్లాంటిది అంటే మేము చాలా ఎక్కువ ఉంది అది. కాకపోతే మామకి దీని మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు తెలుస్తుంది అనమాట. అండ్ మామ డేర్ అంటే ఎప్పుడు వెనకాటు కాబట్టి బేసిక్ గా చేస్తాడు అనుకుంటున్నాం. ఏడ్చుకుంటా చేస్తాడు ఈ డేరు. ఈ వీడియో అస్సలు ఒప్పుకోడు అన్న, నాకు తెలిసి. ఎందుకంటే నేనే ఒప్పుకోడు. సో గాయ్స్ ఏంద్రా వాడు ఏదో కోసం ఏదైనా చేస్తాడు అన్న. అవును మరి వద్దు, ఎంత మంచి బుజ్జు కాదన్న, ఎంత ప్రేమ అన్న. తెలుసా గ్లాస్ వేపిస్తాం. సో గాయ్స్ హైలైట్ చెప్తున్న విషయం ఏంటిదంటే, ఈ గ్లాస్ ఉంది కదా, బేసిక్ గా అయితే అన్న అయితే పలగొట్టాడు. ఎందుకంటే అన్న చాలా ఇష్టం ఈ కారు, అందుకే స్పెషల్ కలర్ వేయించిన అన్నమాట. ఎవరి దగ్గర లేని గ్రీన్. మేము కార్ల మా దాంట్లో ఈ కార్ల నుండి ఎవరు పోయినా సరే ఎవరో ఒకరు ఉంటారని పబ్లిక్ అయితే గుర్తుపడతారు. అట్లా వేయించుకుంటూ భయ్య బేసిక్ గా మా మీద చేస్తుండ్రు కాబట్టి ఇది మేము చేస్తున్నాం. మీ కార్ కూడా చూపిస్తా, కమాన్ బాయ్. సో గాయ్స్ ఇవి చిన్న అద్దాలు అన్నమాట, 2. ఇది నెంబర్ ప్లేట్ శ్రీ అన్నది, ఇది అద్దం.
ఈ సైడ్ డోర్లు ఇట్లా అంటే వచ్చేస్తుంది, ఇట్లా అంటే వచ్చేస్తుంది. బ్యాక్ 10,000 పెట్టి వేయించుకుంటూ, ఎందుకంటే వర్షం పడినప్పుడు ఇట్లా కప్పుకోనీకే. ఇది ఇంకొకటి మీకు తెలియని విషయం అంటే శ్రీప్రభ ఆఫీషియల్, ఎందుకంటే మేము పోయేటప్పుడు మెసేజ్ చేయాలని కూడా వేయించినాం అన్నమాట. సో గాయ్స్ ఇక్కడ చిన్నగా మీరు చూసుకుంటే బ్యాక్ కెమెరా, ఇది 3D అన్నమాట. మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది దీనిలో మనకి. మినీ కూపర్ లాగా దీని మీద మంచి అద్దాలు కూడా వేయించిండు. ఇక్కడ ఫస్ట్ బేసిక్ గా డీజిల్ వేసుకోవాలన్నమాట. కార్ది చూసుకోవచ్చు మీరు. నేను అమ్మనికే పెడతాలే ఓఎల్ఎక్స్ లా ముందే చెప్తున్నా. ఇంకో ఈ డోర్ కూడా రెడ్ కలర్ వేయించిండు, సీట్లు చూసుకోండి. మీకు ఇంకొకటి కార్ కూడా ఆన్ చేస్తున్నా, ఆగండి. ఇప్పుడు లైట్లు కూడా వస్తాయి చకా చకా. ఏంద్రా ఆన్ అయితలేదు. ఇంకో ఇది 3D చెప్పినా కదా మీకు. జర్రా తాళం నా జోబులోనే ఉందిరా, అంతా వస్తుంది. సో గాయ్స్ ఈడ కలర్ లైటింగ్ లది ఇచ్చిండు. 12 కాదు 22 రకాల లైటింగ్లు వస్తాయి ఈ కార్లా. అవసరం లేదురా. ఎడిటింగ్ ఒకసారి లోపల కూర్చో. ఒకసారి ఇంకో ఈ 3D అన్నమాట. మనకి సైడ్ లో ఏముండి వస్తుంది. కొంచెం ఆ డోర్ వేసుకోరా బ్రదర్. బయటకు పోతుంది. ఇంకో ఈ లైటింగ్ చూస్తారు కదా, దీంట్లో చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట మనకి ఈ కార్లో. అమ్మనికే పెడతలే, ముందే చెప్తున్నా. జస్ట్ మీకు చూపిస్తున్నా మా కార్ ఎట్లుంటది అన్నమాట. కొత్తగా ఉంది కదా. ఇట్లా ఇట్లా సీట్లు ఎప్పుడైనా మీరు లవర్ తో బయటకు వెళ్ళినరా, వెళ్తే మీకు తెలుసు ఎంత మెత్త ఉంటాయి. కాకపోతే మెత్త ఉంటాయి మా సీట్లు. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నా. ఫిక్స్ అయినరా మెంటల్ గా. కానీ గ్లాస్ కూడా మళ్ళా నేనే ఇప్పిస్తారా మళ్ళీ కొట్టిస్తాక. అరే నీకు తెలియదురా, నెక్స్ట్ మా మీద ఎంత ఆడుకుంటుండో భయ్యా. లేదు ఇంకో ఇది కూడా కెమెరానే గాయస్. కార్ ఇవ్వడానికి దిగిపోతే మాకు ఫోన్ లా కనిపిస్తుంది ఆడ. అట్లుంటది మళ్ళీ శ్రీయాన కాదంటే. దాని ఇంత మంచి కాదు మీరు పగలకూడదామని చెప్పు బ్రో వద్దని చెప్పరా. మా దాంట్లో కాబట్టి ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేద్దామండు. రావోయి చందమామ నీ కారు నీ చేత వలగమా. రావోయి చందం అన్నా. ఏడున్నావు నాన్న బంగారు కొండ. నేను కారు నేర్చుకున్నాను. ఇది జల్ది ఒకసారి రా. అరే ఏమంటావు, కార్ కి 5 గేర్లే ఉంటాయేమో. నేను 12 గేర్ల కార్ కూడా నేర్చుకున్నా అంటున్నా. బిన్నరామో నీకో సర్ప్రైజ్ ఉంది. నీకో సర్ప్రైజ్. ఇది అమ్మి నీకు మినీ కూపర్ చెప్తాను. చూసినావా? నువ్వు కిందికి రా, ఫ్లాట్ కిందికి ఉన్నాం. బండి పంపిస్తాను రా. బండి పంపిస్తాను. ఫ్లాట్ కిందికి రా చెప్తా. రాకానా వద్దు. వీళ్ళు ప్లాన్ తమ్ముడు నాకరాడు. ఏంద్రా మీ ఇద్దరు బోసిడికి వెళ్ళారా ఓడినట్టు. నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్న. ఇది అమ్మి మనం బేరం పెట్టినాం. వాళ్ళు వస్తున్నారు బేరం వాళ్ళు. అందుకే అమ్మాయి శ్రీవాయ్ అంటుంది. ఆయనకు తెలియదు అంత సంతోషంగా అవుతుండే. ఇప్పుడు ఎంత బాధ ఫీల్ అవుతాడు. సో గాయస్ ఇది అయితే బేరం పెట్టినాం. నేను అడుగాన్ని చెప్పరా. కాదుకి ఎన్ని గేర్లు ఉంటాయి? 5 గేర్లు ఉంటాయి. ఒకటే గేర్ ఉంటాయి. అన్ని ఇట్లా అంటారు మీరు. మొట్ట
బ్రో మీరు ఏం రా సో గాయ్స్ పోతే ఏం చేస్తే రేపు వీడియో ఏదో ప్లాన్ చేస్తాం ఉన్నోడే మాకు చెప్పిండు తమ్ముడు గొడవ పెడుతుంది కావాలని చెప్పిండాడు గొడవ బోసిడికి మాకెట్లా తెలుస్తుంది మాకెట్లా తెలుస్తుంది డేర్ నాకు చెప్పిండు మహమ్మ దానికంటే డబుల్ డేర్ ఇస్తాం మీకు సరే కానీ సరే వద్దులేపా కారద్దం వాళ్ళు లేకపోతే నెక్స్ట్ డే చెయ్య మేము అసలు నా జోలికి హార్ట్ఫుల్ గా అయితే మేము చేయమన్నా కాబట్టి లైట్ ఎమోషన్ మామ నాకు కార్ ఎమోషన్ మాకన్నా మించి ప్లాన్ చేసాం డేర్లు ఇదేందులో చిన్నది నాకు మేము చెప్పిస్తాం ఒక నిమిషం చెప్పాలా ప్రేమతో ముద్దులు తమ్ముడు ఏంట్రా నాగా ఎంత ప్రేమతో కొన్నాడు వద్దా అన్న మీకోసం వేరే చేద్దాం నువ్వు మా కోసం అద్దమే వాళ్ళ కొట్టు నీకోసం ఏం చేస్తాం మా డేర్లు ఎలా ఉన్నాయి మా డేర్లు ఏందన్నది గోరాతి నువ్వు చెయ్యి మళ్ళీ ఎందుకు కార్ మొన్ననే చేపిస్తాం నేనైతే విన్నామా నువ్వు డేర్ కోసం వెనకాడు అని నాకు తెలిసి నువ్వు దీని అయితే మ్యాచ్ చేయాలి ఈ రోజు చేయాలి నువ్వు చేస్తే ముందుకెళ్తాం మావా చేపిస్తే పైసలు కూడా లేవు నాకు నేను చేపిస్తాం అవసరం అయితే వద్దురా ఎవరైనా పైసలే కదా నీ చేతితో వాళ్ళ మేము ఎప్పుడో వాళ్ళ కొడుతుంటాం అవసరం అయితే కానీ నీ చేతితోనే వాళ్ళ చేస్తూనే పగల కొట్టాలి దండం పెడతాం మొత్తం గ్యాస్ అంతా ఒకటేసారి పగలాల తప్ప వేరే ఏదో చెప్పు చేద్దాం మావా ప్లీజ్ ఇంకో ఎవరితో కాంప్రమైజ్ మాట్లాడడానికి వస్తున్నాను దాని బదులు నా బండి బాగా కొట్టిన పర్లేదు ఎవరు ఏంటి మమ్మీ ఎవడు నిన్నే వాళ్ళు పాపం ఎందుకు తిడుతున్నాడు సరే లేకపోతే మేము డేట్ చేయం అన్నా కాదేందా లేకపోతే నీకోసం ఆగుతా కెమెరా అంతా రికార్డ్ చేశారు మీరు అంతా రికార్డ్ చేసి నీకోసం ఆగుతా అని బరబత్తలే తిరగమని రెండు తమ్ముడు కదా నా తమ్ముడు కదరా బయట వాళ్ళు నాకు ఇచ్చిన డేట్ ఎట్లుంది బ్రో నువ్వు ఇంకా ఇలే కదరా ఎట్లా ఇస్తావు అది చేయాలి కదా మేము నువ్వు ఇది చేస్తావు మేము అది చేస్తాం ఇప్పుడు ఏం చేయాలరా చేతులతో నువ్వే రాడ్ తీసుకోవచ్చు చేతుల్లో పెడతాం అలా నీకు ఇంకోటి తెలియదు విషయం ఏంటంటే రాడ్ మా ఈశ్వరి సామ్రాజ్యం అంతా శాలరీలు కట్టి తిరుగుతాడు ఐటీ కంపెనీ ముందు పండుకున్న బట్టలు ఇప్పి అన్న డైరీ ఇస్తే ప్లీజ్ అన్న ఏడవకు మజాక్ నిజంగా ఏడిపోస్తుంది బ్రో మీరే చూస్తారు కదా నా కార్లో మళ్ళీ వేయించుకుంటాం మేమే వేయించుకుంటాం మేము తిరిగేటప్పుడు కొత్త వేద్దామని లేదు బ్రో నిన్నే మారినాం అన్ని పెద్ద తలనొప్పి బ్రో తిరగడానికి ఏముంది బ్రో డబ్బులు లేవు అకౌంట్ మీకు అర్థమైతలేదా సిచ్యువేషన్ ఎట్లుంది మావా మళ్ళీ నేను అట్లా కూడా వేయించుకుంటా అవసరం తెగించిన అయిపోయినా ఈ రోజు ఎట్లా బాధతో కొట్టదు నువ్వు ఎట్ట కొట్టాలి బాతో కొట్టొద్దంట బాతో కొట్టొద్దు చిన్న పిల్లగాని చూసుకోవాలి ప్లాన్ చేద్దామా వంశీ తీసుకుని దాని మీద వేద్దాం ఎందుకురా అదే ఎట్టైనా వాళ్ళ కొట్టమంటారు వాళ్ళ కొట్టాలి పలగొడ అంతేనా నువ్వు కూడా వాళ్ళు చెప్పిరని ఎట్లా వాళ్ళ కొడతావు తెలుసా ఇట్లా శ్రీ అని రావాలి శ్రీ అని దా ఓకే అందరూ వస్తున్నా చెప్పట్లు సరే మీకోసం చేస్తున్నా ఈ కార్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ కార్ కి ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయింది నేను చచ్చిపోయడం ఒకసారి బతికింది ఏ కార్లా
ఈ కార్ నేను రిషి గాడు చిల్లుగాడు మౌనిక సాయిస్ అన్న ప్రతి ఒక్క ఇరుక్కొని ఇదే కార్లో పోయినాం. అండ్ నా ఫస్ట్ కార్ నా డ్రీమ్ కార్ అన్నమాట అప్పట్లో ఇది. సో ఖచ్చితంగా ఇదే కొన్నా. అండ్ ఎవరి దగ్గర ఉండొద్దని చెప్పి మాడిఫై చేయించుకుని ఈ కార్ని. సో ఈ కార్ని వాళ్ళు కూడా అంటారు వీళ్ళు. రేపటి దినం నేను కూడా ఆటో కొనుక్కుంటాను. నా డ్రీమ్ ఆటో కొనుక్కోవాలని. అప్పుడు మీరు వాళ్ళ కొట్టుకోండి. మనిషి ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ని మీరు తీసేద్దామంటారు చూసిండ్రా. నా డ్రీమ్ కూడా ఉంది బ్రో, ఆటో కొనుక్కొని నేను మా పిల్లని వేసుకొని తిప్పాలని. ఇప్పుడు ఓకే 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 బ్రో ఓకే ఓకే కొట్టాలి ఎక్స్ప్రెస్మెంట్ అంగ ఆడు కూడా కొడుతుంది చెప్పట్లు మీ వాడు. మంచిగా కొట్టు. అబ్బా అయ్యయ్యో సాలే ఇంకా సాలే అన్న సాలే ఇంకా ఇంకో పగ తీర్చుకుంటుండే కాయ సాలన్నా కూడా సాలే చేసేది ఏదైనా పర్ఫెక్ట్ చేయాలని మా అన్న డెడికేషన్ అన్నది. గుర్తు పెట్టుకొని డేర్ ఇంకెంత పెద్ద ఉంటుంది అది కూడా ఆలోచించు. చెప్తాను ఇప్పుడే ఏంద్రా చిన్నది జర కళ్ళల్లో పడుతుంది. జర అన్న సాలేదా దా సాలేదా ఇంకా ఏం కొడతావు. అసలు మాకు ఇష్టం లేదు పగల కొట్టడం, నువ్వే పగల కొట్టుకున్నావు. అందుకే చెప్పిన ఆయన ఎత్తేసి అన్న ఒకటే దెబ్బగా అయిపోతుంది. సో గాయస్ నాకు చాలా బాధ ఉంది. ఎందుకు కొట్టుకుంటుండో ఏమో తెలియదు. నేను ఏమనక ముందే ఇంత ప్రేమ ఉంటే మరి అద్దం బల కొట్టుకోవాలి. నాకు బాధ కోసం అతను చేసిన సాహసం గొప్పది. సో పేరు కోసం అతను చేసిన సాహసం గొప్పది. ఇష్టం పడి ఉన్నారా కారు ఇది. ఎవరు పలగొట్టుకో అన్నారన్న బంగారం లాంటి కారు ఇట్లా వాళ్ళ కొట్టుకోవాలనిపిస్తుంది నీకు. ఏం కర్మ బంగారం లాంటి కారు నీకు ఇష్టపడి కొనుక్కున్నావు, ఇష్టపడి మాడిఫై చేసుకున్నావు. ఎంత పగ ఉంటే అట్లా వాళ్ళు కొట్టుకుంటావా అన్న. బాధ నాకు తెలుస్తుంది. నేను ఏడుస్తున్నా అన్న నీకోసం బయట. మామ చూసినావా మనం వద్దొద్దన్నా కూడా వాళ్ళ కొట్టుకుంటుండంటే ఆయన కావాలని చేస్తలేడా మామ మనల్ని బ్యాడ్ చేయనీకే. సో గాయస్ బేసిక్ గా మేము ఎంత బాధతో కొడుతున్నదని నెక్స్ట్ ఇన్ బండి తీసుకురా మామ ఇటు. అది పోనీ ఇప్పుడు ఏం నీ పర్సన్ మొత్తం చెప్పు. ఆయన అంతా ఆయననే వచ్చిండు, అది పట్టుకుండు కొట్టిండు ఎందుకో ఏమో ఇవన్నీ. పర్లేదు చెప్పు బాధేస్తుంది. మాకు ఇచ్చే బాధ మాకు ఆ రోజు అనిపిస్తుంది నువ్వు చేపించే రోజు. చేపియండి అది నిజంగా మీకు బాధ ఉందంటే అసలు ఆ డేర్ మీకు ఇవ్వండి. ఎవరు నువ్వా క్యాన్సల్ అయితే ఆ డేర్ ఓకేనా? ఓకే సరే మీకోసం ఇష్టాన్ని నువ్వు డేర్ కోసం సాహసం నేను చేస్తా గాయస్. ఏ డేర్ అయినా చేస్తా. అది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మా అన్న మనసు అర్థమవుతుందా. ఈ మధ్య రీల్స్ చేస్తున్నాం ఎస్ఆర్టీ చాలా రోజులతో రీల్స్ వస్తున్నాయి. నావి ఎప్పుడు చేయని రీల్స్ వచ్చి కొత్తగా చేస్తుంది అనుకుంటారా. దాని కథాకర్మ మొత్తం సో వీడియో నేను సరే అవి మా లవ్ ఫెయిల్ ఇవే ఆ డ్రోన్ షాట్లు అవన్నీ మొత్తం కథాకర్మ క్రియ. సో వీడు చిన్న క్రియేటర్ అనుకోవద్దు. సో వీడు చిన్న క్రియేటర్ అనుకోవద్దు. ఇంక ఇన్స్టాలో 50K ఫాలోవర్స్ ఉన్నారు. సో మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. సో నాకు కళ్ళ పడ్డాడు. అండ్ ఆ వీడియోస్ నాకు నచ్చిన, టేకింగ్ నచ్చింది. సో ఎలాంటి సపోర్ట్ లేదు మనకి. సో సరే అని చెప్పి వీడిని చూద్దాం అనుకున్నా. కానీ నువ్వేంట్రా కానీ వీడియోకి వచ్చినావు పోయి 1 month అయితే చెక్ చేస్తున్నా వీడిని ఎప్పుడు వీడియోలు ఇద్దాం. నీతో ఉన్న డేట్ మాకు చెప్పింది చోలొచ్చి వీడియో నైట్ చెప్పిండు మామ చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా, అన్న దగ్గరికి పోదాంరా ఇట్లా మంచి ప్లాన్ ఇద్దాం, కార్కి మంచి మాడిఫై చేపిద్దాం ఇంకా అని నన్ను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక ఏమంటుంది కాదు అద్దం బాధ కొడతా మాడిఫైడ్ డిజైన్ అంటే ఎప్పుడు ఇంతే కిరికిరి 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 ఇక చాలో చాలో గడసరి అట్లాంటి
అన్న పోనీ అన్న మనం కూడా ఇద్దాం. మనం ఇద్దాం. కొట్టే దెబ్బకి వీళ్ళు కోలుకోలేకపోతుంది. అర్థమవుతుందా? చూడు ఇందాక నజర్ అన్నది ఒకటి ఉంటుంది ఎందురా హజార్ మందిలో నజర్ మన మీద ఉండాలను. నా డైలాగ్ నువ్వు చెప్పాలి. హజార్ మందిలో ఉన్నా నజర్ మొత్తం మా మీదే ఉండాలి. అర్థమవుతుందా? రీల్ చేసినంత ఈజీ కాదురా యూట్యూబ్ లోకి దిగడం. ఏదైనా మనం కాలు ఏదైనా ఇప్పుడే కాలు పెట్టనే కొత్త వేరే డైలాగ్ చెప్పు. రెడ్ మీద పడింది కదా చూసిరా కోమ మీరు మాట్లాడుకోవద్దు. డైలాగ్ చెప్పండి. మన ఇన్స్టాగ్రామ్ ఒక డైలాగ్ కొట్టి 100 మంది పైసా ఏదో నువ్వు ఒకటి ఒట్టిని చూసినా ఒకటి అది చెప్పరా. కార్లు రెడ్ ఇట్లా ఒక షార్ట్లు 2-3 షార్ట్లు పోతాయి. అది చెప్పరా. ఒకటి 2 10 చెప్పది. 1 2 3 4 5 6 7 8 9 10 10కి 10 1 1 2 2 2 2 2 3 4 4 5 6 6 7 కట్టేది ఆపలే చెప్పి వచ్చేస్తుంది. మళ్ళా మన ప్రమోషన్ లీడా జస్ట్ ఫన్ మాత్రమే. ఆ డైలాగ్ ఉంటది అన్న. ఒక డైలాగ్ చెప్పండి. అది ఇదేంది మన డబ్బులు ఏంది అది ఒక నిమిషం మాకు తింటా ఏంద్రా నువ్వు చేసింది లీక్ వెళ్ళిదారా మర్చిపోతామన్నా. జస్ట్ అవి డిలీట్ అయిపోతాయి ఒకసారి. ఏం సిగరెట్ ఆల్కహాల్ ఇప్పుడు రాదు నత్తి. సిగరెట్ ఆల్కహాల్ ఇచ్చే కన్నా డబ్బు ఇచ్చే మొత్తే కిక్ ఎక్కువ ఉంటది. ఒక వస్తువు కొనాలంటే డబ్బు కావాలి. నువ్వు ఏ వస్తువు కొనాలంటే రెడ్ గ్రీన్ కావాలి. బాయ్ ఇదంతా కాదు బాయ్. ఇక యూట్యూబ్ లో చూసుకుందాం. వద్దు ఇక. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఈ డే వల్ల హ్యాపీ ఫీల్ అయినా కొంచెం బాధగా ఫీల్ అయినా. సో డే ఇస్ కామన్ అండ్ చెప్పినా కదా ఇప్పటి నుంచి ఇప్పుడు మాటిస్తున్నా డే బై డే వీడియో చేయకపోతే శ్రీప్రభ మొత్తమే యూట్యూబ్లో కానీ వెళ్ళిపోతాడు పర్ఫెక్ట్గా. ఇంకోటి కొత్తగా వచ్చిన న్యూస్ అందరు హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే శ్రీప్రభ డాగ్స్ కమ్బ్యాక్ అనమాట. సో జస్ట్ ఒక 1 డే వెయిట్ చేయండి అంతే. ఇప్పటి నుంచి మీకు ఎంటర్టైన్మెంట్ మామూలు ఉండదు. అజిత్ మామ వచ్చు, నేను అవచ్చు, వంశ అవచ్చు, చిల్లర వచ్చు, ప్రతి ఒక్కరు వచ్చు. సో నాన్ స్టాప్ వీడియోస్ కొడతాం, మేము ఎంటర్టైన్ చేస్తుంటాం. అండ్ ఒక మీరు క్రేజీ డ్రెస్ వేయాలనుకుంటే కింద కమెంట్లో పెట్టండి, పక్కా చేసాం. 500కి పర్సనల్ గా అమ్మాయిలు ఏమైనా షేర్ చేసుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి. అసలు చేయకండి ప్లీజ్. నవీన్ గౌడ్ 01 అని మళ్ళీ వేరే పత్యాపదం పెడతాడు. వెంకీ 2 పిల్లలు ఉన్నారు. కొడుకు ఆయన ఇట్లా తిరుగుతాడు రోడ్ మీద. అర్థమైందిగా. మీకు కూడా ఏమైనా డేస్ అనుకుంటే మాకు మెసేజ్ చేయండి. కంపల్సరీ అదే డేస్ మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ us.